హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ట్రెండ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. కడ ఉంటుందో తెలీదు, తను ఈ ఏరియాకి కొత్తగానే వచ్చింది అని అంటూ ఉంటాడు పెద్దాయన. ఇక ఆ మాట విని బాలు అయితే, మీనా, నా ఫోన్ కొట్టేసింది, ఎవరో ఇక్కడే ఉన్నారు, కాని పాపం తాతకి ఆవిడ ఎవరో తెలియకపోతే ఏం చేస్తాడో అని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక అతనైతే వస్తాడు. సార్, ఆ రోజు ఆ అమ్మాయి ఎవరో ఫోన్ పడేసుకున్నప్పుడు నేను కూడా చూశాను సార్ అని అంటూ అతనైతే అంటాడు. నువ్వు చూసావా? నువ్వు చూసినా ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంటుందో నీకెలా తెలుసు అని బాలు అంటూ ఉంటే, ఆ అమ్మాయి ఎక్కడుంటుందో తెలీదు, కాని అక్కడే చూడండి, నా షాపు పక్కనే ఈ షాపు సీసీ కెమెరా బయటది అటువైపుకే తిరిగి ఉంటుంది. అమ్మాయి ఆటోలో ఎక్కేటప్పుడు, అలాగే ఇతను రోడ్డు మీద చెప్పు తెగిపోయినప్పుడు, ఇలాగ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు సీసీ కెమెరాలో పడింది. ఒకవేళ మీకు తెలిసిన అమ్మాయి ఏమన్నా ఉంటారేమో చూడండి, గుర్తుపట్టండి. సీసీ కెమెరా నా ఫోన్కి కనెక్ట్ చేసి ఉంది, చూడండి అని అంటూ చూపిస్తాడు. ఇక చూపించడంతో అప్పుడే మీనా, బాలు ఇద్దరూ కూడా వీడియోని చూస్తారు. ఇక వీడియోలో విద్య అయితే కనపడుతుంది. ఇక విద్యనే ఫోన్ పడేసుకొని వెళ్ళిందని తెలుసుకొని వెంటనే ఆ వీడియోని ఆ తాతకైతే చూపిస్తాడు. ఈ అమ్మాయే ఫోన్ పడేసుకుంది అని అతను కూడా చెప్పడంతో, అంటే మీ ఫోన్ కొట్టేసింది ఖచ్చితంగా విద్యనేనండి అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, నాకిప్పుడే గుర్తుకొస్తుంది, ఆ రోజు మనోజ్ గాడు పార్టీలో సెల్ఫోన్లో ఫోటో దిగుతూ ఉంటే ఫోన్ కింద పడిపోయిందని ఆ రోజు విద్య చాలా కంగారు పడిపోయింది, అంటే విద్యనే ఇదంతా చేసి ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక విద్య దగ్గరికి బాలు, మీనా ఇద్దరూ కోపంగా అయితే వెళ్తారు. ఇక వెళ్లేసరికి అప్పుడే ఇక విద్య అయితే వీళ్ళిద్దరూ ఒకేసారి రావడం, అందులోనూ కోపంగా ఉండడం చూసి షాక్ అయిపోతాం. ఏంటి మీనా, ఇద్దరూ ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే వెంటనే విద్య చంప పగలగొడుతుంది. ఇక విద్య చంప పగలగొట్టేసరికి మీనా ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే, ఎందుకు మా ఆయన ఫోన్ కొట్టేసి ఆ వీడియోని, మా తమ్ముడు వీడియోని వైరల్ చేసి వాడిని జైలుకి పంపిద్దామనుకున్నావో, అసలు మా తమ్ముడు నీకేం ద్రోహం చేశాడని ఇంతకీ తెగించావో, ఎందుకు మా ఆయన ఫోన్ కొట్టేశావో చెప్పు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది. నేను మీ ఆయన ఫోన్ని కొట్టేయడమేంటి అని అడుగుతూ ఉంటుంది విద్య. అప్పుడే ఇక బాలు అయితే వీడియోని చూపిస్తాడు, సీసీ కెమెరా వీడియోని. అది చూసి ఇక విద్య అయితే, ఇక నేను తప్పించుకోవడానికి లేదు, అడ్డంగా దొరికిపోయాను అని అనుకుంటూ ఇక వెంటనే ఇక విద్య అయితే, నన్ను క్షమించువార్, అది అన్నీ ఫోను నేను కావాలని కొట్టేయలేదు అని అంటూ ఉంటే, కావాలని కొట్టేయకపోతే నా ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది? నిజం చెప్తావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా అని బాలు గట్టిగా నిలదీసేసరికి, రోహిణియే నీ ఫోన్ని తీసుకువచ్చి నాకిచ్చింది అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడే ఇక రోహిణి ఫోన్ ఇచ్చింది అనేసరికి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక బాలు షాక్ అయిపోతూ ఇక అంటూ ఉంటాడు, అసలు రోహిణికి నా ఫోన్తో ఏమవసరం అని అనంగానే, నీ ఫోన్లో ఉన్న వీడియో కోసం రోహిణిని అడిగాడు గుణ, అందుకనే గుణాకి ఆ వీడియో ఇవ్వడానికి రోహిణియే నీ ఫోన్ కొట్టేసింది అని నిజాన్ని బయటపెడుతుంది. అంటే నా తమ్ముడు వీడియోని వైరల్ చేసింది నువ్వు కాదా అని అడుగుతూ ఉంటుంది మీనా. నేను కాదు మీనా, ఆ గుణగాడే అని అనంగానే అప్పుడే ఇక ఆ మాట విని ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ అప్పుడే ఇంకా చెప్తాను, అందరి సంగతి తేల్చేస్తాను అని అంటూ బాలు, మీనా ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేరతారు. అయిపోయింది వాళ్ళతో, రోహిణి ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్పడం కూడా వేస్టే అని అనుకుని విద్య ఫోన్ కూడా చెయ్యదు. తర్వాత బాలు, మీనా ఇద్దరూ కోపంగా ఇంటికి వెళ్తారు. వెళ్లిన తర్వాత అప్పుడే ఇక మీనా విద్యానైతే కనిపించంగానే ఎలా కొట్టిందో రోహిణిని కూడా అలాగే చంప పగలగొడుతుంది. అది చూసి ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ, ఏమైంది నీకు, నా కోడల్నే కొడతావా, నీకెంత ధైర్యమే అని అడుగుతూ ఉంటే, ధైర్యమా, ధైర్యమున్నదాని కాబట్టే ఇలా చంపదెప్పతో వదిలేశాను, లేకపోతే పీక పిసికి చంపేసేదాన్ని. ఎందుకు నీకు నా తమ్ముడి మీద అంత కోపం? అత్తయ్య కంటే నా పుట్టింటి వాళ్లు పేదవాళ్లని, వాళ్ళని లోకువుగా చూస్తుంది, చులకనగా చూస్తుంది. మరి నీకేమయింది? ఎందుకు నా తమ్ముడిని నువ్వు అలా ఇరికించావో, ఆ గుణాగాడి చేతికి ఈయన ఫోన్ని ఎందుకు తీసుకువెళ్ళి ఇచ్చావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఏం మాట్లాడుతున్నావు మీనా, నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నా మీద అబండాలు వేస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే లేనిపోని అబండాలు వెయ్యాల్సిన అవసరం లేదు, సాక్ష్యాలు తీసుకొచ్చాను అని సాక్ష్యాలైతే చూపిస్తుంది మీనా. అప్పుడిక విద్య అయితే, రోహిణి ఆ ఫోన్ని తీసుకువెళ్ళి గుణాకి ఇచ్చింది అని విద్య మొత్తం చెప్పేటప్పుడు
వీడియో రికార్డ్ చేసుకుంటాడు బాలు. అదైతే చూపిస్తాడు. అది చూపించంగాలే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి అయితే అప్పుడు ఇక మనోజ్ అయితే, ఏంటి రోహిణి, ఇదంతా ఎందుకు చేశావు? ఆ గుణాగాడు వీడియో ఇవ్వమంటే ఎందుకు ఇచ్చావు? అసలు ఆ గుణాగాడికి నీకు ఎందుకు పరిచయమైంది అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే అది మనోజ్ అని అనంగానే ఇక తడబడుతూ ఉండగా ఇంతలో ఇక అంటూ ఉంటుంది మీనా అయితే, వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ విద్యాని తీసుకురండి, తీసుకొస్తే అప్పుడు కళ్ల ముందు నిలబెట్టి వీళ్లకి బుద్ధి వచ్చేలా చెప్పదాము అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక విద్యాని తీసుకొస్తాను అని మీనా అనడంతో షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రోహిణి. షాక్ అయిపోతూ, అవునండి, నేను గుణా దగ్గరికి వెళ్ళాను. అతను ఏవో సెటిల్మెంట్లు కూడా చేస్తాడంట కదా. నాక్కూడా ఒకతనైతే తిరుగుతున్నాడు. అతను నన్ను ఏడిపిస్తున్నాడు. అందుకనే అతను రౌడీ కదా గుణ. అతనికి కాని వార్నింగ్ ఇస్తాడేమో నా వెంట పడేవాడు కాని నేను వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇచ్చాను. అలా కంప్లైంట్ ఇవ్వంగానే అప్పుడే ఇక గుణ అయితే అతన్ని తీసుకొచ్చి నువ్వు బాలు ఫోన్ తీసుకొస్తే ఇక నీ వెంట పడకుండా చేస్తాను, లేకపోతే ఇతన్ని చితకబాలి పోలీసులకు అప్పచెప్పి నీ మీదే నెట్టేస్తాను అని చెప్పాడు. ఇక దాంతో నీకేం చెయ్యాలో తెలియక బాలు ఫోన్ని కొట్టేశాను. ఆ వీడియో ఉందని కాని నాకేమీ తెలియదు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అన్న మాటలకి, ఏంటి నువ్వు కథలు చెప్తే ఇక్కడ నమ్మేసేవాళ్లున్నారు అనుకుంటున్నావా అని మీనా అడుగుతూ ఉంటుంది. ఇక మీనా అడుగుతూ, నీ వెంటపడుతూ ఉంటే నీ భర్తకి చెప్పాలి, లేకపోతే అత్తయ్యకి చెప్పాలి. అసలు ఆ గుణాగాడితో చెప్పడమేంటి? ఆ గుణాగాడి సాయం తీసుకోవడమేంటి నువ్వు అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే. ఇక మీనా మాటలకి రోహిణి అయితే, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. నా జీవితంలోకి తొంగి చూడాల్సిన అవసరం నీకు లేదు అని అంటూ ఉంటుంది. మీనానిప్పుడు నష్టపోయింది నా తమ్ముడే. నువ్వు కొట్టేసిన మూలానే ఫోను ఇప్పుడింత రాదాంతం జరిగింది అని అంటూ ఉంటుంది. మీనా అయితే, అత్తయ్య దగ్గరే కదా నబ్బులు కొట్టేసింది, మరి అత్తయ్యకి నిజం తెలియకుండా కప్పిపుచ్చమనుకున్నారా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. చూడు మనోజ్, వీళ్లు నోటటిక వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడిక మనోజ్ అయితే రోహిణి చంపపగలగొడతాడు మనోజ్. రోహిణి చంపపగలగొట్టంగానే అందరూ కూడా షాకైపోతూ ఉంటారు. మనోజ్, నువ్వు తప్పు చేసినట్టు నన్ను కొడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. తప్పున్నారా? అసలా గుణాగాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు? నీ వెంట ఎవడైనా పడుతుంటే నాకు చెప్పాలి, నీ భర్తకి చెప్పాలి. మరి నాక్కూడా చెప్పకున్నావు నువ్వు, ఎందుకిలా చేశావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే ఇక మనోజు అలా కొట్టంగానే రోహిణి షాకైపోతూ ఉంటుంది. అసలు రౌడీలతో నువ్వు వెళ్ళి ఒంటరిగా కలవడమేంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంకోసారి ఇలాంటివి చేశావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే రేయ్, ఏంట్రా నువ్వు ఎప్పుడూ శుద్ధపప్పులా ఉండేవాడివి ఇంత కోపాన్ని చూపిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే ఒరిజినాలిటీ బయటికి తీస్తే ప్రతి ఒక్కళ్ళో కూడా ఒక తిరుగుబాటుదారి ఉంటాడు, అలాగే నాలో కూడా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే కాని నువ్వు చేసింది మాత్రం కరెక్ట్ కాదు. ఆ గుణాగాడు నిన్ను అడ్డం పెట్టుకొని బాలు ఫోన్ని కొట్టేయించేలా చేశాడు. రేపటి రోజున మళ్లీ వాడ్ని అడ్డం పెట్టుకొని నీ దగ్గర డబ్బులు కూడా గుంజచ్చు. అసలీ విషయాలు నువ్వు అన్నీ కూడా తెలుసుకున్నావా లేదా అని అంటూ ఉంటాడు మనోజ్. అది కాదు మనోజ్ అని అనంగానే, ఇంకోసారి ఇలాంటి రాజకీయాలు చేశావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నా దగ్గర ఏదైనా రహస్యాన్ని దాచినా కూడా నేను ఒప్పుకోను అంటూ మనోజ్ శాంకిస్తూ ఉంటాడు రోహిణికి. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకెంతో